17వ వచనం నుంచి ఒకసారి మళ్ళా ఉదయకాలం చదివాము. ఇప్పుడు కూడా ఒకసారి చదవాలని ఆశిస్తున్నాం. 17వ వచనం నుంచి. మీకు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనం చేయుట సాధ్యం కాదు. ఎలా అనగా, మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరొకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకుంటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుందుకే దీనిని చేయుడని చెప్పి, నా ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటుకే దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకుని, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకున్నట్లు ఎవడైనను ఆకలి గురిని ఎడల తన ఇంటనే భోజనం చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును. ఉదయకాల సమయంలో పౌలు పురంధీలకు రాసిన మొదటి పత్రిక నుంచి 11వ అధ్యాయంలో 1 నుంచి 16వ వచనంలో హెడ్షిప్ గురించి, అంటే శిరసత్వం గురించి కొన్ని విషయాలు మనము కలిసి ధ్యానించుకున్నాం. ఈ రెండవ భాగంలో ద లార్డ్షిప్, యేసు ప్రభు ఆయన ఒక ప్రభుత్వం క్రింద మనం ఉన్నాం. ఆ విషయాన్ని మనము గమనిస్తున్నాం. అయితే ఇక్కడ చదువుకున్న వివరాలు ఆదివారము రొట్టి విరిచే కూడిక గురించి పౌలు మాట్లాడుతున్నాడు. విశేషంగా 23వ వచనం నుంచి క్రింద ఒక మాట మనము చూద్దాం. చూడండి, 29:30 చదువుదాం. 29 తర్వాత 30 వచనం. ప్రభు శరీరం అని రైట్. 30 కూడా. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుకున్నారు. పౌలు మీలో అనేకులు బలహీనై ఉన్నారు, రోగులై ఉన్నారు, నిద్రించిన అంటే భౌతికమైన సెన్స్తోనే మాట్లాడుతున్నాడు. భౌతికంగానే వాళ్ళు అలాగయ్యారు. అయినను ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆలోచన చేయాలి. అదేంటి అంటే ద స్పిరిచువల్ హెల్త్ ఆఫ్ ఏ లోకల్ చర్చ్. ఒక స్థానిక సంఘం ఒక ఆత్మీయమైన ఆరోగ్యము ఎలా ఉంది, ఎక్కడ కనబడుతుంది? ఆదివారం రొట్టె విరిచే కూడిక దగ్గర కనబడుతుంది. ఆదివారము రొట్టె విరిచే కూడిక ఎలా జరుగుతుందో ఒక స్థానిక సంఘంలో, దాన్ని బట్టి ఆ స్థానిక సంఘం ఒక ఆత్మీయమైన ఆరోగ్యం ఎలా ఉందో, ద స్పిరిచువల్ హెల్త్ ఆఫ్ దట్ లోకల్ చర్చ్ ఎలా ఉందో మనకు తెలుస్తుంది. పౌలు 2వ వచనంలో ఏమన్నాడు? ఇదే అధ్యాయంలో మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను అన్నాడు కదా.
కానీ 17వ వచనం ప్రారంభంలో ఏమంటున్నాడు? ఈ మెచ్చుకొనను. విషయంలో మెచ్చుకోవట్లేదు అంటున్నాడు. అక్కడ ఎందుకు మెచ్చుకుంటున్నాడు? గైకొంటున్నందుకు. పౌలు వారికి అందించిన ఆ కట్టడలు. బోధ లేకపోతే కట్టడిని ఏం చేస్తున్నారు? వింటున్నారు, గైకొంటున్నారు. పౌల్ని జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. అయ్యా పౌలు ఇలా చెప్పాడు అంటూ దాన్ని కొంత వారు ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి మెచ్చుకుంటున్నాడు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ మెచ్చుకోవట్లేదు. ఎందుకు మెచ్చుకోవట్లేదు అంటే ఇక్కడ జరగవలసిన క్రమంలో, జరగవలసిన రీతిలో ఆ ప్రభురాత్రి భోజనంని వాళ్ళు ఆచరించట్లేదు కాబట్టి. 23వ వచనంలో దీని సీరియస్నెస్ చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే ఇట్ ఈస్ గివెన్ బై ద లార్డ్. ప్రభు తను ఉన్నప్పుడే శిష్యులకు ఆజ్ఞయించాడు. అదే విషయాలను జ్ఞాపకం చేస్తాడు. అయితే ఏదైతే మనం ఆదివారము రొట్టె విరిచే కూడిక మనం ఏదైతే జరిపిస్తున్నామో అది నేరుగా ప్రభు ఇచ్చింది. ప్రభు ఆ రాత్రి తన శిష్యులతో భోజనం చేస్తూ కూడా ఏమన్నాడంటే, మీతో ఈ పస్కా చేయడం నేను మిక్కిలి అపేక్షించిన ఆశ కలిగి ఉన్నాను అని చెప్పాడు. సరే, ఇది చాలా గంభీరమైంది. ఎందుకంటే ప్రభు ఆజ్ఞాపించి సంఘానికి ఇచ్చిన 2 చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞలు, 2 గ్రేట్ కమాండ్మెంట్స్ అంటాం. ఒకటి ఏంటి అంటే మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. రెండోది ఏంటి? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయుడి అన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రభుని మనము జ్ఞాపకం చేయడానికి కూడి రావాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. అక్కడి నుంచి ప్రారంభించుకుందాం. అంటే చాలా అంశాలు ఉన్నాయి, అన్నలు కూడా మాట్లాడతారు. బేసిక్ నుంచి మనం ప్రారంభించుకుందాం. ఈ వచన భాగంలో 17వ వచనం నుంచి 34వ వచనం వరకు కూడా అనేక సార్లు కూడిక అనే మాటను చూస్తున్నాం. గ్యాదరింగ్, కూడి వచ్చుట అనే మాటని మనం చూస్తున్నాం. అలాగైతే మనము ప్రారంభం నుంచే దీన్ని ప్రారంభించుకుందాం. రొట్టె విరిచే కూడిక మనం ఎప్పుడు జరిపించాలి? ఎప్పుడు రొట్టె విరుటకు మనం కూడి రావాలి? చెప్పండి. ఏ ఆదివారము? అపోస్తల కార్య గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు చెప్పండి? ఆదివారమున అన్నాడు. ఇంగ్లీష్లో ద ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అన్నాడు. వారం ఒక మొదటి దినము ఏంటి? సోమవారమా? ఆదివారమా? ఆదివారము. మొట్టమొదటిది రొట్టె విరిచే కూడిక గురించి మనము పట్టుకోవాల్సిన సత్యం ఏంటి అంటే ప్రతి ఆదివారము మనము ప్రభు ఆజ్ఞా ప్రకారం ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి స్థానిక సంఘంగా కూడి రావాలి. ఎవ్రీ సండే, ప్రతి ఆదివారము ఏముండాలి? రొట్టె విరిచే కూడిక ఉండాలి. చాలా మంది ఏమంటున్నారు? నెలకు ఒకసారి జరిపితే సరిపోతుంది. మరి కొందరు ఏం చెప్తున్నారు? 4 నెలలకు ఒకసారి, సంవత్సరం ఒకసారి జరిపేవారు ఉన్నారు. ప్రతి ఆదివారము కూడి రావాలి అని ఎక్కడ రాయబడి ఉంది అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అదే సమయంలో ఒక కౌంటర్ ప్రశ్న, సరే ప్రతి ఆదివారము కూడి రావాలి అనే విషయం స్పష్టంగా మీకు అర్థమవకపోతే మరి సంవత్సరం ఒకసారి కూడి రావాలి లేకపోతే నెలకు ఒకసారి కూడి రావాలి రొట్టె విరుచుట కానీ ఎక్కడైనా ఉందా? మొదటిది ఈ రొట్టె విరిచే కూడిక ప్రభు ఇచ్చినప్పుడు ప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చేయుడి అని. అపోస్తల కార్య గ్రంథంలో సంఘము ప్రారంభించబడిన తర్వాత ఆదివారమున వారు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి కూడి వచ్చుట అనే మాటని మనం చూస్తున్నాం. అపోస్తలు అభ్యసించి అదే మాటని ఎపిస్టిల్స్లో, పత్రికల్లో రాసి అందించి ఇచ్చారు. ఓకే, దాంట్లో మనకి ఇంకా సందేహమే ఉండకూడదు. ఏ ఆదివారం కూడి రావాలి,
నెలలో మొదటి ఆదివారమా, లేకపోతే నెలలో చివరి ఆదివారమా? నెలలో ఎన్ని ఆదివారం ఉంటాయి? ఒక నెలలో ఎన్ని ఆదివారం ఉంటాయి? అంతే, 4 ఆదివారాలే కదా. అది మొట్టమొదటి కూడి రావటం. ఎప్పుడు కూడి రావాలి అంటే ఆదివారము, వారపు మొదటి దినము మనం కూడి రావాలి, రైట్. రెండవది, కూడి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కూడి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆదివారం కూడి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అసలు ఆదివారం మనం ఎందుకు వస్తున్నాం? తర్వాత జాన్లీ అన్న చాలా చక్కగా దీన్ని వివరిస్తారు. ఆదివారము మనం ఎందుకు వస్తున్నాం అంటే ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి వస్తున్నాం. ఆదివారము మనము పాటలు పాడడానికి రావట్లేదు. పాడతాము ప్రభు గురించి, మనము ప్రభుని ప్రశంసిస్తూ ప్రభువు సంబంధించిన పాటలు పాడతాం. కానీ ఇవాళ ఆదివారం కాబట్టి నేను కాంగ్రిగేషన్ ముందు ఒక మంచి పాట పాడాలి కాదు. ఆదివారము ప్రసంగాలు వినడానికి కూడా మనం రావట్లేదు. ద ఓన్లీ పర్పస్ ఆఫ్ ది సండే గ్యాదరింగ్, బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ సర్వీస్ అని ప్రభుని అని అన్నాడు. ఇక్కడే చెప్తా, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయుడి. ప్రభుని జ్ఞాపకం చేసే అంశం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి లూకా సువార్త 24వ అధ్యాయం తీస్తాం. కొంత ఇది ఒక బ్రాడ్ టాపిక్ కాబట్టి కొంత ఇటు అటు మనం వెళ్తూ ఉంటాం. లూకా సువార్త 24వ అధ్యాయంలో 33వ వచనాన్ని చూడండి ఒకసారి. ఏమంటున్నాడు? ఆ గడియలోనే వాళ్ళు కూడి వచ్చి అనే మాటని చూస్తున్నాం. ఇది వాస్తవంగా యేసు ప్రభు పునరుత్థానమైన ఆ దినమే. అయితే కొన్ని మాటలు మనం ఇక్కడ చూద్దాం. చూడండి, వారు కూడి వచ్చారు అని చూస్తున్నాం. కూడి వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? 34వ వచనంలో చెప్తున్నాడు, ప్రభు గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు కూడి వచ్చారు, వారు ప్రభు ఒక పునరుత్థానము, అంటే ప్రభు ఒక మరణము, ఆయన ఒక పునరుత్థానము, ఆయన నిజముగా తిరిగి లేచి సీమోన్ పేతురుకి కనబడాడు అంటే ఆ మహిమలో రెజరెక్టెడ్ బాడీ అండ్ గ్లోరిఫైడ్ బాడీలో ఆయన్ని చూచిన సంగతులు వారు చేరి లేకపోతే కూడి మాట్లాడుతున్నారు. ఈ కూడి వచ్చిన వారు ఎలా వచ్చారో ఒకసారి చూద్దాం. చూడండి, 24వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసుకుంటే, కొందరు స్త్రీలు యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు దానికి ముందే చూశారు ఎక్కడ ఆయన సమాధి చేయబడి అనేది. లూకా సువార్తలో ఆ మాట ఉంటుంది 55వ వచనంలో, 23వ అధ్యాయం 55వ వచనంలో ఉంటుంది. ఇప్పుడు ఆదివారము లేకపోతే వారపు మొదటి దినము వారు సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ప్రభు తిరిగి లేచి ఉన్నాడు. అయితే ప్రభువు అక్కడ వాళ్ళకి కనబడలేదు, కానీ దేవదూతలు కనబడి ఆయన తిరిగి లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఉన్నప్పుడు, ఆయన మీతో ఉన్నప్పుడు ఎలాగా నేను మరణించి సమాధి పెట్టి తిరిగి లేస్తాను అనే విషయాన్ని మీకు చెప్పాడో ఆ మాటని వాళ్ళని జ్ఞాపకం చేశారు. 8వ వచనం చూద్దాం. 8వ వచనం ఒక మాట చదువుదాం. చూడండి ఎలా వస్తున్నారో ఈ మొదటి గుంపు. ఆయన మాటల్ని అండ్ దే రిమెంబర్డ్ హిస్ వర్డ్స్, ఆయన మాటల్ని జ్ఞాపకం చేసుకొని. ఇప్పుడు వీరు ఆ 33వ వచనంలో కూడిక ఉంది కదా, అక్కడికి వచ్చారు, అక్కడ ఉన్నారు వీరు. కాబట్టి ఈ ఒక గుంపు ఎవరు అంటే ఆయన మాటల్ని పట్టుకొని వచ్చారు. యేసు ప్రభు గురించిన మాటలు లేకపోతే యేసు ప్రభు చెప్పిన విషయాలు, ఆ ప్రభు సంబంధించిన మాటల్ని వాళ్ళు పట్టుకొచ్చారు. ఆ 33వ వచనంలో జరుగుతున్న కూడికలో వీరికి ఉన్నారు. వీరు ఎవరు అంటే ఆ ప్రభు మాటల్ని పట్టుకొచ్చారు. ఎమాయి మార్గంలో ఇద్దరు వెళ్తున్నారు కదా, ఎమాయి మార్గంలో ఇద్దరు వెళ్తుండగా ఆ ప్రభువే మరుగుగా ఉండి వారితో జాయిన్ అయ్యి కొంత వాళ్ళతో నడిచి మాట్లాడి ఆయన తన గురించిన సంగతులు వాళ్ళకి బోధించాడు లేఖనం నుంచి.
వారు కూడా ఈ కూడికి వచ్చారు. ఆ వారి గురించి మనం చదివాం 33వ వచనంలో. అయితే చూడండి ఏమంటున్నారు, 31వ వచనం చూద్దాం. 31వ వచనం. వారు కన్నులు తెరవబడి ఆయనని గుర్తుపట్టిరి కదా. ది న్యూ హిమ్ అన్నాడు ఇంగ్లీష్లో. ఆయన తెలుసుకున్నారు, లేకపోతే ఆయన్ని గ్రహించారు, అర్థం చేసుకున్నారు, లేకపోతే ఆయన్ని గుర్తుపట్టిరి. వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు కూడా 33వ వచనం కూడికి వచ్చారు. వాళ్ళ గురించి చెప్తున్నారు. కాబట్టి ఒక గుంపు ఆయన మాటలు పట్టుకొచ్చాయి, ఇంకో గుంపు ఆయన్ని గుర్తించి ఆ ఆ అనుభవంతో వారు వచ్చారు. వారు అక్కడ వస్తే అక్కడున్న వారు ఏం మాట్లాడుతున్నారు? ప్రభు నిజంగా తిరిగి లేచి ఉన్నాడు. ఆదివారము మనము ఇలాగా కూడి రావాలి. అంటే ఈ ప్రభు మాటలు పట్టుకొని వచ్చేవారు, ప్రభు ఒక గుర్తింపు గ్రహించి ఆ గుర్తింపుని వివరించడానికి వచ్చిన వారు. తర్వాత అక్కడ అట్మాస్ఫియర్, ప్రభు గురించే మాటలు జరుగుతాయి. ప్రభు నిజముగా తిరిగి లేచి ఉన్నాడు. నేను ఈ రెండు విషయాలు మీ ముందు ఉంచుతాను. ఒకటి, ప్రతి ఆదివారము రొట్టె విరిచే కూడిక జరగాలి. దట్ ఈస్ స్క్రిప్చురల్, అది వాక్యానుసారము. రెండవది, మనము కూడి వచ్చినప్పుడు ఇదిగో కేవలం ప్రభుని జ్ఞాపకం చేయడమే మన ప్రాముఖ్యమైన పని. నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చేయగల తర్వాత మిగతా విషయాలు మాటల్లో వస్తాయి, మనము దాన్ని చర్చించుకుందాం. 11వ అధ్యాయంలో మనం సంఘ క్రమాన్ని గురించి మొదటి 16 వచనాల్లో మనం చూస్తూ వచ్చాం. రొట్టె విరిచే కూటాన్ని గురించి దేవుని దాసులు ఆ రోజును గురించి, అలాగే అక్కడికి వచ్చి ఏం చేయాలో మనకి జ్ఞాపకం చేశారు. మొదటిగా 2 విషయాలు గ్రహిద్దాం. 10వ అధ్యాయంలోనికి రండి, 21వ వచనం. 10:21. ఇక్కడ ప్రభు బల్ల అనేది మీరు చూడండి. ప్రభు బల్ల 11వ అధ్యాయం 20లో ఉన్నది చూడండి. అక్కడేముందో చూడండి. ప్రభు రాత్రి భోజనం. ప్రభు రాత్రి భోజనం. అక్కడేమని చెప్పాడు? బల్ల అన్నాడు, ఇక్కడేమో భోజనం అన్నాడు. క్లుప్తంగా ఈ రెండింటికి తేడా చెప్పాలి అని నేను ఆశిస్తున్నాను. తేడాలు ఉన్నాయి. ఒకటి, మొదటిగా బైబిల్లో ఈ 2 పదాలు విడివిడిగా వాడబడ్డాయి. ప్రభు బల్ల అనేది పాత నిబంధనలో కూడా ఉంది, కొత్త నిబంధనలో కూడా ఉంది. యెహోవా బల్ల, ప్రభు అనేది యెహోవా అని పాత నిబంధనలో వాడారు. మలాకీ గ్రంథంలో మనం చూస్తాం. ప్రభు బల్ల అంటే అది యూదులు వాడారు, సంఘానికి ఉంది అలాగే. కానీ ప్రభు భోజనం అనేది యూదులకు లేదు, ఎవరికి ఉంది? సంఘానికి మాత్రమే. 23వ కీర్తనలో కూడా ఒకటి ఉంది, 28లో ఒకటి ఉంది. ఏంటిది? భోజనపు బల్ల. 23వ కీర్తనలో భోజన చదవండి. బల్ల ఉందా, భోజనం ఉందా? సిద్ధపరిచెదవు అని దావీదు ఎదురు చూస్తున్నాడు. రైట్, సరే. ఇక మనం ఇంకొక తేడా కనుక మనం చూస్తే 10వ అధ్యాయంలో పాలివారు అనే మాట చూస్తాం. బల్లతో ఏమవుతున్నారు వాళ్ళు? పాలివారు, పార్టేకర్స్ అంటే సహవాసము అనే దానికి సూచన. కానీ 11వ అధ్యాయంలో దీని గురించి ఏం చెప్తున్నాడు? జ్ఞాపకం చేసుకున్నటకై అన్నాడు. 24, 11:24. భోజనపు బల్ల, భోజనము కదా. భోజనం అని దేనికి చెప్తున్నాడు? ప్రభువుని జ్ఞాపకం చేసుకో. కాబట్టి 10 సహవాసం, 11 జ్ఞాపకార్థం. ఈ 2 మనం గమనించాలి. జ్ఞాపకం చేసుకుని ఆయన మరణాన్ని ఏం చేస్తున్నాం మనం? ప్రచురిస్తాం. కానీ బల్ల దగ్గర అది లేదు, ఇది నోటీస్ చేయాలి మనం. రైట్. ఇక మీరు కూడి వచ్చినప్పుడు అనే మాట మనం చూస్తున్నాం. ఆ మాట బల్ల దగ్గర ఉండదు,
కానీ ప్రభురాత్రి భోజనానికి ఖచ్చితంగా ఏమవ్వాలి? మనం కూడి రావాలి. కూడి వస్తే తప్ప భోజనం చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఆదివారం ప్రతి విశ్వాసి కూడి రావటానికి ప్రభువారు మనకు ఒక ఏర్పాటు చేశారు. 18వ వచనం చూడండి, 11, 18. మొదటి సంగతి ఏమనగా ఉమ్, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో చాలు. కక్షలు కలవు. 20వ వచనం చూడండి, కూడి ఉన్నప్పుడు మీరందరూ కూడి వచ్చి మీరు కాబట్టి భోజనం దగ్గరికి అందరు ఖచ్చితంగా ఏమవ్వాలి? కూడి రావాలి. ఏ విశ్వాసి ప్రభు దినాన్న తప్పిపోవడానికి వీలు లేదు. కానీ సహవాసానికి అలా లేదు, రైట్? అది కూడా సహవాసం నిర్దేశితమైన సమయాలు ప్రభు మనకిచ్చాడు. తర్వాత 2 బల్లలు చెప్పాడు 10:21లో. ఎన్ని బల్లలు ఉన్నాయి? ప్రభు బల్ల ఉంది అలాగే. కానీ మీరు 11వ అధ్యాయంలో ప్రభు భోజనానికి వ్యతిరేకమైంది మరొకటి లేదు. ఇది గమనించాలి. జస్ట్ అలా టైం లేదు కాబట్టి గ్లాన్స్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. తర్వాత విశ్వాసులందరూ కూడా ప్రభు బల్లలో వాళ్ళు సహవాసం కలిగి ఉంటారు. ప్రభు బల్ల పాత నిబంధనలో ఉంది, అలాగే కొత్త నిబంధనలో ఉంది, అలాగే రానున్న కాలంలో కూడా ఏముంటుంది? ప్రభు యొక్క బల్ల. కానీ ప్రభు భోజనం పాత నిబంధనలో లేదు, క్రొత్త నిబంధనలో ఉంది, మళ్ళా నిత్యత్వంలో ఉండదు. ఎంతవరకు ఈ రొట్టె ఈ పాత్ర? ప్రభు వచ్చే వరకు. ఈ తేడాన్ని మీరు నోటీస్ చేయాలి అని నేను మనవి చేస్తున్నాను. తర్వాత ప్రభు బల్ల కంటికి కనబడేది కాదు, సహవాసం ఉంది దానిలో, ఇంకా చాలా షేరింగ్స్ ఉంటాయి, అవి కంటికి కనబడేవి కావు. కానీ ప్రభు భోజనం అనేది ఖచ్చితంగా కంటికి ఏమవుతుంది? ఒక రొట్టె ఉంటుంది, అక్కడ ఒక పాత్ర ఉంటుంది. ఇది మనం గమనించాలి. తర్వాత ప్రభు బల్లను గురించి పలానా రోజున పలానా సమయంలో ఇలా చేయండి అనే ఎలాంటి నియమాలు లేవు. నిరంతరం ఆ బల్ల దగ్గర ఉండొచ్చు. కానీ ప్రభు భోజనానికి సంబంధించి అన్న ఆల్రెడీ జ్ఞాపకం చేశాడు. ప్రభు దినమున మనం ఖచ్చితంగా కూడి వస్తాం. తర్వాత ప్రభు బల్లని ప్రభువే మన కొరకే సిద్ధం చేస్తున్నాడు. ప్రభు బల్లను ఎవరు సిద్ధం చేశారు మన కోసం? అయితే ప్రభురాత్రి భోజనం ఉంది కదా, దీన్ని మనము ప్రభు కొరకు సిద్ధం చేస్తాం. అంటే బల్ల మీద రొట్టె పాత్రని కాదు, ఆ కూడిక అంతటిని, అక్కడ జరిగే జ్ఞాపకం అంతటిని మనము ప్రభు కొరకు ఏం చేస్తున్నాం? ప్రభు బల్ల ఎవరు సిద్ధం చేశారు? ప్రభు సిద్ధం చేశాడు. ఓకే, ప్రభురాత్రి భోజనానికి సంబంధించిన అది మాత్రం ఎవరు సిద్ధం చేయాలి? ఎవరి కొరకు? ప్రభు కొరకు. అంటే నీ పాత్ర నా పాత్ర దానిలో ఖచ్చితంగా నిర్దేశించబడింది. దానిలో ఏ వ్యక్తి కూడా కొరత లేకుండా చూసుకోవాలి. తర్వాత ప్రభు బల్లలో ఏ మానవుని యొక్క ప్రమేయం మనకు కనపడదు, లేదా ఏ మానవుడు దానికి దూరం అయ్యాడు దగ్గరయ్యాడు అనే సూచనలు మనకేమీ కనపడవు. కానీ ఒక వ్యక్తి సిద్ధాంతపరమైన పాపంలో ఉంటే, లేదా నైతికమైన పాపంలో ఉంటే, అతడు ప్రభు భోజనానికి ఏమవుతాడు? బల్లకు దూరం అవ్వడు, కానీ దేనికి దూరం అవుతాడు? భోజనానికి దూరం అవుతాడని స్పష్టంగా ప్రభు మన కొరకే రాయించాడు. అందుకనే ప్రభు భోజనం ఆదివారం రొట్టెలో పాత్రలో చేయి వేయటం అంటే ఏంటంటే జ్ఞాపకం చేసుకోవడం మొదలుకొని దానిలో పాల్గొనేవాళ్ళు వ్యక్తిగతంగా నైతిక జీవితంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు బల్లను గురించి చెప్తున్నప్పుడు అక్కడ మొదటిగా పాత్ర మొదట ప్రస్తావించబడింది. 16వ వచనం చూడండి, 10-16. మనము దీవించు ఆశీర్వచపు పాత్రలో. తర్వాత ఏం ప్రస్తావించబడింది? రొట్టె. ముందు పాత్ర, తర్వాత రొట్టె. కానీ ప్రభు భోజనానికి సంబంధించి ముందేది? రొట్టె ముందు, తర్వాత ఈ తేడా కూడా మనం దీనిలో గమనిస్తాం. అంటే తేడా ఉంది అంటే ఆ రొట్టె మరొకదానికి సూచన, ఈ రొట్టె మరొకదానికి సూచన అని మనం గ్రహించాలి. ఇక్కడికి వచ్చాం కదా, పదం ఇంకొకటి చూడండి, సహవాసం. మనకి
ప్రభు బల్ల దగ్గర మనకి ఏం దొరుకుతుంది? ఈ మీటింగ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి మనకి? ప్రభు భోజనమా, ప్రభు బల్ల? బల్లిది. ఈ మీటింగ్స్ నీ ఆత్మీయ క్షేమానికి అందుతున్న వర్తమానం అంతా ఎక్కడ దొరుకుతుంది? ఆ ప్రభు దినాన మనకి ఏముంటుంది? ప్రభు యొక్క భోజనం. కాబట్టి ఈ సహవాసం ఉంటుంది ప్రభు బల్ల దగ్గర. కానీ ప్రభు భోజనం దగ్గర ఏముంటుందో తెలుసా? ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ఏం చేస్తాం మనం? ప్రొక్లమేషన్. తర్వాత మరొకటి 10:21 చూడండి. కొరింథీ మొదటి పత్రిక 10:21. అంటే మీరు యోగ్యంగా బ్రతకండి అని చెప్తున్నాడు. లివింగ్ అన్వర్ది, యోగ్యంగా బ్రతకండి, అయోగ్యంగా బ్రతుకుండొద్దు. కానీ మీరు ప్రభు భోజనం దగ్గరకు వస్తే 29 చూడండి. ఎలా తింటున్నాడు? యోగ్యంగా తినండి అని చెప్తున్నాడు. బల్ల దగ్గర ఎలా జీవించాలి? యోగ్యంగా బ్రతకాలి. అంటే ఇలా చెప్దాం, బల్ల దగ్గరకు వచ్చేటప్పుడు జీవితం ఎలా ఉండాలి? యోగ్యంగా ఉండాలి. భోజనం దగ్గరకు వచ్చేటప్పుడు తినే పద్ధతి కూడా ఎలా ఉండాలి? యోగ్యంగా ఉండాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. బల్ల అనగానే మొత్తం అన్నీ ఉంటాయి దానిలో. భోజనం అంటే అది ప్రభు రాత్రి భోజనం అంటే ప్రభు దినానికి సంబంధించింది, ఆదివారానికి సంబంధించింది. 10వ అధ్యాయంలో 3 ముక్కలు అలా చూసి మళ్ళీ 11లోకి వచ్చేద్దాం. 10వ అధ్యాయం చూడండి. రొట్టెలు ఎన్ని? 16వ వచనం, మనము విరుచు రొట్టె. కాబట్టి సంఘంలో ఎన్ని రొట్టెలు ఉండాలి? ఒకటే రొట్టె. చిన్న చిన్న ముక్కలు ఎట్టుకోవచ్చా? కోవిడ్ వచ్చింది కాబట్టి ముక్కలు చేద్దామా? ఎన్ని రొట్టెలు? ఒకటే రొట్టె. ఎన్ని పాత్రలు? అక్కడ 11లో చూసినా ఇక్కడ చూసినా ఎన్ని పాత్రలు? మరి మల్టీ కప్స్, చిన్న చిన్న కప్పులు. అది ఆరోగ్య రీత్యా పెడదాము అని ఎవరైనా భావిస్తే అది సిద్ధాంతపరమైన లోపానికి దారి తీస్తుందని గ్రహించాలి. ఎన్ని పాత్రలు? ఒకటే పాత్ర. ఎన్ని రొట్టెలు? ఒకటే రొట్టె. సంఘమంతా ఒకే చోటుకి ఏమవ్వాలి? కూడి రావాలి. సంఘమంతా ఒకటే చోటు, ఒకటే రొట్టె, ఒకటే పాత్ర. సంఘము వేరే సగం ఇంకొక చోట, 10 మంది ఇంకొక చోట ఉండడానికి వీలు. వాళ్ళందరూ ఒకే చోటికి రావాలి. ఒక్కటే రొట్టె, ఒక్కటే పాత్ర. ఈ విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఇక 11వ అధ్యాయంలో ప్రభు బల్లను గురించి లేదా ప్రభు భోజనాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు 2 తప్పులు చేస్తున్నారు కొరింథీలు. మొదటిది ఏంటంటే 18వ వచనం చూడండి. మొదటి సంగతి ఏంటి ఆ మొదటి సంగతి? 1వ అధ్యాయం నుంచి చెప్పుకుంటూ వస్తున్న మొదటి సంగతి అది. ఏంటది? వాళ్ళలో ఏమున్నాయి? కక్షలు. వాళ్ళలో ఉన్న కక్షలు ఇప్పుడు దేని మీద ప్రభావం చూపించింది? రొట్టె విరుచుకో. ఆదివారం ప్రభు దినాన జరిగే రొట్టె విరిచే కూటం మీద. 5వ అధ్యాయంలో దేని మీద చూపించింది? వ్యక్తిగత, ఒకడు పాపంలో చిక్కుపోయాడు. 6లో వ్యాజ్యం కదా, 7లో వివాహ వ్యవస్థ, 8లో విగ్రహాలకు బలి అర్పించింది, 9లో అపోస్తులత్వం అధికారాన్ని వాళ్ళు ఇలా లెక్క పెడుతూ పోతుంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి కక్షలు, విభేదాలు ఇప్పుడు ఎక్కడ చూపిస్తున్నారు? ఎంత ప్రమాదం! అది ఎలా ప్రభావం పడింది అంటే 2 మాటలు చూడండి ఇక్కడే. 17వ వచనం, మీకు ఆజ్ఞనిచ్చు మిమ్మల్ని మెచ్చుకున్నాను. చూడండి, మెచ్చుకొనను. 17 నుంచి నిజానికి 22 చదవాలి. 22 చదివేయండి. వాళ్ళ కక్షలు ఎక్కడ దాకా పోయాయి? దేవుని సంఘాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు తిరస్కరించి ఇంకోటి చేస్తున్నారు. ఏంటది? పేదల్ని అబ్యూజింగ్ ద పూర్. పేదల్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? కాబట్టి రొట్టె విరిచే కూటం అనే ఘనమైన కార్యాన్ని అత్యంత నీచమైన ప్రోడక్ట్ ఇచ్చేలా చేశారు వాళ్ళు. పేదలను సిగ్గుపరుస్తున్నారు. రెండవది చూడండి, ఇంకొక తప్పు చేశారు వాళ్ళు. నిజానికి 23 నుంచి 26 వరకు మనం చూడాలి. ప్రభువును సిగ్గుపరుస్తున్నారు.
కదా. 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా, ప్రభు యొక్క రొట్టె అంటే లోకంలో చాలా నీచంగా బతుకుతున్నారు, ఇక్కడికి వచ్చి రొట్టెలో ఏం చేస్తున్నారు, చేయి వేస్తున్నారు. అంటే ప్రభువుని కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు, పేదల్ని అవమానపరుస్తున్నారు, అలాగే ప్రభువుని కూడా అవమానపరుస్తున్నారు. ఇది ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు శిలువ కేంద్రిత జీవితం నుండి పక్కకు తప్పుకుని పోయి జ్ఞానము అనే దాన్ని మధ్యలోకి తీసుకుని వచ్చి వారు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డారు. అది వారికి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తూ వచ్చింది. కాబట్టి వాళ్ళు అయోగ్యంగా దాన్ని జరిగిస్తూ వచ్చారు. ఇక 27 నుంచి కనుక మీరు చూస్తే మరి ఎలా చేయాలని చెప్తున్నారు, 27 నుంచి 32 వరకు, అది ప్రభు శరీరం అని వివేచించండి. తర్వాత 33, 34 కనుక మీరు చూస్తే ఒకరికొకరు కనిపెట్టుకోండి, ప్రభు శరీరం అని వివేచించండి. 21వ వచనం చూడండి, ఎలా అనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు, ఇందువలన ఆ ఒకడు ఆకలిగలను మరొకడు మత్తుడు. అక్కడ బానిసలు ఉన్నారు, రక్షించబడిన వాళ్ళు, ధనికులు ఉన్నారు. బానిస అన్ని పనులు చక్కబెట్టుకుని రావాలి రొట్టె విరిచేకోవడానికి, అతడు రక్షించబడ్డాడు. యజమానుడు రక్షించబడ్డాడు. కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే ఆదివారం కూడుకున్నాం కదా, భోజనాలు పెట్టుకుందాం అన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని భోజనాలు ఉన్నాయి, అన్నపానములు అనేది ఒకటి ఉంది, అలాగే ప్రభు భోజనం అనేది ఒకటి ఉంది. అయితే వీళ్ళు ప్రభు భోజనం తర్వాత చేస్తున్నట్టుగా మనం చూస్తాం. మొదట ఏం చేసేస్తున్నారు, వీళ్ళు అన్నపానాలు పుచ్చుకుని ఎంత దాకా తినేసారు వాళ్ళు, మత్తులయ్యారు. అంటే అది రొట్టె విరిచేకోవటం అలాగా జరగాలి కాబట్టి జరుగుతుంది అంతే. ప్రయారిటీ దేనికి ఇచ్చారు వీళ్ళు. ఆదివారం మనం చికెన్ మటన్లు తెచ్చుకునే అంతవరకు కూడికి రాం కదా. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి మనం, ప్రభు దినాన అన్నపానాలకా? ప్రభు దినాన సిద్ధపాటుని గురించి కూడా మనం చూడాలి. అన్నపానముల కొరకై కాదు, ఖచ్చితంగా అది ఎవరి రోజు, అది ప్రభు రోజు. అంటే పూర్తిగా ఎవరికి కొరకై కేటాయించాలి మనం. కానీ 2-3 గంటలు కూర్చుని మనం ఏదో చేసామని భావిస్తాం. 24 గంటలు కూడా ఎవరివి, ప్రభువే. అందుకే దానికి ప్రభు దినము అని చెప్పబడుతూ వచ్చింది. బానిసలు అన్నీ చక్కబెట్టుకుని వచ్చేసరికి ఇక్కడ భోజనాలు అయిపోతున్నాయి. యజమానులైన వారు, ధనికులైన వాళ్ళు మొదట ఏం చేశారు, భోజనం చేశారు. బానిస అన్ని పనులు చక్కబెట్టి విశ్వాస అతడు ఇంతకే వచ్చేసరికి తనకు ఏమైనా తినడానికి ఉందా అంటే ఏం లేదు, ప్లేట్లన్నీ ఎలా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. ఆకలితో వస్తున్నాడు. ఆల్రెడీ అక్కడ ధనికులు యజమానులు ఇద్దరు విశ్వాసులే, కానీ ఏమైపోయారు వాళ్ళు, భిన్నమైన మనస్తత్వాలు. దేవుని సంఘం తిరస్కరించి పేదలను ఏం చేశారు వాళ్ళు, సిగ్గుపరిచారు. అంటే వాతావరణం మార్చేశారు, ప్రభు దినాన్న ఉండే వాతావరణాన్ని. మనము మన ఇళ్లల్లో, మన స్థానిక సంఘాల్లో ప్రభు దినానికి సంబంధించి ఒక మంచి వాతావరణం ఉంటుంది, దాన్ని కాపాడుకోవాలి, కొనసాగించాలి. పిల్లలు వారికి చెప్పాలి, తల్లిదండ్రులు వారు సిద్ధపడాలి. సిద్ధపాటుని గురించి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. 23వ వచనం, నేను మీకు అప్పగించిన దాన్ని ఎవరి వల్ల పొందాను, ప్రభు వల్ల. ఇది కేఫా ఇవ్వలేదు, పౌలుకి మరొకరు ఎవరు ఇవ్వలేదు, ప్రభువే చెప్పాడు. ఎప్పుడు ఇచ్చాడో నిజంగా మనకు పౌలు ఎక్కడా చెప్పలేదు, కానీ ప్రభు వలన మాత్రం దాన్ని పొందాడు. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇది నిజానికి పస్కా భోజనం అయ్యాక ప్రభు దీన్ని ప్రారంభించాడు. పస్కా భోజనంలో వాడు వెళ్ళేంత వరకు రొట్టె ఈ విరిచే కూటాన్ని ప్రభు ప్రారంభించలేదు. ఎవడాడు, ఇస్కరియోతు, యోధా ఇస్కరియోతు అనేవాడు వెళ్ళేంత వరకు ఏం లేదు. కాబట్టి ఆ బల్లలో అవిశ్వాసులకి స్థానము లేదు అని ప్రభు తన ఇన్స్టిట్యూషన్లోనే చెప్తున్నాడు. వాడు వెళ్ళాక ఆయన దీన్ని ప్రారంభించాడు. కానీ ఈనాడు చాలా విచారం, ఆ రొట్టె ఆ పాత్ర అందించే వాళ్ళు కూడా విశ్వాసులో కాదో చాలాసార్లు అనుమానం. సరే 23లో
ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఆయన అంటున్నాడు, ఇది మీ కొరకైనా నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి. ఇక్కడ గమనించండి, జ్ఞాపకం ఉందా, రొట్టె విరవడం ఉందా? మళ్ళా చదవండి, ఆ వచనం చదివి మీరే చెప్పండి. జ్ఞాపకం ఉందా, రొట్టె విరవటం ఉందా? విరిచి నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయండి. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం కొరకు ఏమి ఇవ్వబడింది అంటే, రెండిట్లో ఏది ఎక్కువగా కనబడుతుంది? రొట్టె తింటమా, జ్ఞాపకం చేసుకోవడమా? కానీ ఇప్పుడు ఎక్కువగా ప్రజలు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఆడు జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా ఓ మొక్క వచ్చేయాలి లోపలికి, అంతే. అంటే జ్ఞాపకం చేసుకోకుండా ఆ రొట్టె వల్ల నీకేం ఉపయోగం? ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె, జ్ఞాపకం అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా? ఎవరైనా నీకు జ్ఞాపకం వచ్చేలా చేయాలి. అక్కడ అందరూ కూర్చుంటారు, ఒక ఆయన ఎవరో లేచి ఇలా అందరికీ జ్ఞాపకం చేస్తాడు, పరీక్షలో స్లిప్లు అందించినట్టు, అంతే కదా? ఫలానా అన్న లేస్తాడు, 4 మాటలు చెప్తాడు, దాన్ని పట్టుకుని వెళ్తా ఉంటారు. నువ్వేం చేస్తావు ఇంటి దగ్గర నుంచి? నీకు నీవుగా ప్రభువుని ఏం చేయాలి? స్త్రీలైనా పురుషులైనా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి వారు సిద్ధపడి రావాలి. జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు దేనిలో పాలు పొందుతున్నారు? ఇప్పుడు రొట్టె. జ్ఞాపకం అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. మీరు మొట్టమొదటిగా స్థుతులతో ప్రారంభిస్తారు, దానిలో ఆయన జ్ఞాపకం చేసుకోవడం. కీర్తనలు ఎత్తుతున్నారు, దానిలో కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం. ప్రసంగాలు ఏమి లేవు, అన్న జ్ఞాపకం చేసాడు ఆల్రెడీ, ఇంక టచ్ అయినవి. రెగ్యులర్ ప్రోగ్రాం కాదది రొట్టె విరిచేయకోవటం. ప్రతి విశ్వాసి, యాజకుడు, యాజకురాలు, ప్రతి విశ్వాసి నీవు నీ అర్పణ తీసుకురా, ప్రథమ ఫలాన్నే తీసుకురా. క్రీస్తే ఆ ప్రథమ ఫలం. గంపలో వేసుకుని మోసుకుని రా ఆయన్ని, అంటే ఆయన గురించిన తలంపులతోటి రా ఆ బల్ల దగ్గరికి, ఆ భోజనం దగ్గరికి. ఆయన దైవత్వం, ఆయన మానవత్వం, ఆయన శిలువ కార్యం, కనీసం 3 మనసులో ఉంచుకోండి. క్రీస్తు దైవత్వం, దాని గురించిన ఒక ప్రశంస అయినా నీ దగ్గర ఉండాలి. క్రీస్తు మానవత్వం, దాని గురించి కనీసం ఒక్క ప్రశంస అయినా నీ దగ్గర ఉండాలి. ఈ 2 అలా ఉండగా ఇప్పుడు ఆయన శిలువ కార్యం దగ్గరికి రండి, దాని గురించిన ప్రశంస నీ దగ్గర ఉండాలి. ప్రశంస, ప్రభువుని, తండ్రి అయిన దేవుని ఎదుట ఆ ప్రియ కుమారుణ్ణి కొనియాడుట. మనమందరం పాడతాం, యేసు ప్రభువుని స్తుతించుట. స్తుతించడం మాత్రమే కాదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, కీర్తించాలి, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. అస్క్రైబింగ్ గ్లోరీ, మహిమ ఆయనకు ఆరోపించాలి అని చెప్తున్నాడు. ఆ స్థాయికి మనం వెళ్ళాలి అని దేవుని ఆత్మ మనల్ని కోరుతున్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు మనల్ని రేపటానికి, మనల్ని ఆ పని చేయించటానికి. ఆయన్ని జ్ఞాపకం చేసుకొనుట. ఎవరు జ్ఞాపకానికి రావాలి? ప్రభువైన యేసుక్రీస్తు. చాలా విషయాలు అక్కడ ఉంటాయి, మనకు టైం సరిపోదు. ఆ బల్ల, అలాగే ఇంకొక మాట ఇక్కడ నేను చెప్పి అన్న వాళ్ళకి ఇస్తాను. అన్నవాళ్ళు కొంతమంది అనుకుంటున్నారు, యోహాను సువార్త తీయండి. ఇది చాలా బ్లండర్. కొత్తగా నమ్ముకున్న వాళ్ళైనా కొంతమంది అయినా దీన్ని మోసంలోంచి తప్పించుకోవాలి. ఒక ఆలోచన నడుస్తుంది. 6వ అధ్యాయం, ఆరో అధ్యాయం 53. కావున యేసు ఇట్లనెను, మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. 54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు,
అంత్య దినమున నేను వానిని కాబట్టి దీన్ని ఏమనుకుంటున్నారంటే ఇక్కడ చెప్పబడిన శరీరము రక్తము ఆదివారం ప్రభు భోజనం బల్ల దగ్గర ఉండే రొట్టె పాత్ర అనుకుని ఆ పాత్ర తాగితే ఆ రొట్టె తింటే ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారు వీళ్ళు? పరలోకం వెళ్తాము అని బోధించే వాళ్ళు కూడా చాలామంది ఈ దినాల్లో ఎక్కువగా ఉన్నారు. మరి ఇదేంటిది? ఇక్కడ కూడా శరీరం అన్నాడు, ఇక్కడ కూడా రక్తం అన్నాడు. మరి ఏంటిది? 53వ వచనం చూడండి. తిని అనే మాటను చూడండి. తిని అనే మాట, త్రాగి అనే మాట. యోహాను సువార్తలో కొన్ని ప్రత్యేకమైన పదాలు, క్రియాపదాలు ఉంటాయి. తిని త్రాగి అనే కీలకమైన పదాలు అర్థం చేసుకోవడానికి 3వ అధ్యాయంలోనికి రండి. 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు. పైకి వెళ్తే ఎత్తబడిన ఇత్తడి సర్పాన్ని ఏం చేయాలి? వాళ్ళు చూడాలి. అంటే చూడడము అనే పదానికి క్రొత్త నిబంధనలు ఏం చెప్తున్నాడు? విశ్వాసం ఉంచి. చూచుట అనే దానికి ఏమని చెప్తున్నాడు? విశ్వాసం ఉంచి. అలాగే తిని త్రాగి అనే మాట యొక్క అర్థం కూడా ఏంటి? విశ్వాసం ఉంచే. క్రీస్తు మానవ శరీరాన్ని, రక్తము అనగానే సిలువ కార్యాన్ని ఏం చేయాలి? మనం విశ్వాసం ఉంచితే చాలు. మనకేం దొరుకుతుంది? నిత్య జీవం. కాబట్టి నిత్య జీవానికి వెళ్ళే వాళ్ళు ప్రతి ఆదివారం ప్రభు దినాన రొట్టె పాత్రలో ఏమవ్వాలి? పాల్గొవాలి. కాబట్టి అవి తిని త్రాగడం వల్ల నిత్య జీవం రాదు, కానీ నిత్య జీవానికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వాటిలో యోగ్యమైన రీతిలో పాల్గొవాలి అని ఆయన చెప్తున్నాడు. 26 ఏమన్నా చెప్పేయండి. ముగించేలా 27 చూడండి. అయోగ్యముగా అనే మాట చూడండి. మీరే ఆలోచించుకోండి. ఎలాగ అయోగ్యంగా నువ్వు వస్తావో, ఎలా అయోగ్యంగా నేను వస్తాను. ఏంటి అయోగ్యం అంటే? ఒకటి, సిద్ధపడి రావాలి. సిద్ధపడి రాకపోతే ఎలా వచ్చినట్టు? చాలాసార్లు సిద్ధపడకపోయినా ధైర్యం చేసి రొట్టెలో పాత్రలో ఏమవుతున్నాం మనం? అది అయోగ్యం. ఆయన గురించిన తాజా తలంపులు లేకుండా ఆ కార్యక్రమంలో మనం మత సంబంధమైన పాలిభాగం కలిగి ఉండడం అయోగ్యం అని చెప్తున్నాడు. పాపముతో ఉండి వచ్చి పాల్గొవటం అయోగ్యం. ఇప్పుడేమవుతుంది? ప్రభు శరీరాన్ని గురించి అపరాధుల మొగుట, అది ఎంతో భయంకరమైంది, శాపగ్రస్తమైనటువంటి మాట. అది 27. ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి ఏమవుతాడు? అపరాధి. అంటే అపరాధం నుంచి క్షమించబడిన అదే సిలువ మళ్ళీ ఏమవుతుంది? ఇప్పుడు నీకు నిన్ను అపరాధిగా నిన్ను తీరుస్తుంది. క్రిందకు మనం వచ్చేస్తే 30వ వచనం. బలహీనులయ్యారు, రోగులయ్యారు చాలామంది. ఆల్రెడీ కొరింథీ సంఘములో దేవుని శిక్షకు గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు, నిద్రించుచున్నారు అని చెప్తున్నాడు. కొంతమంది అయిపోయారు, కొంతమంది ఇంకా రెడీగా ఉన్నారు, కానీ మార్చుకోవటం లేదు. 31. అయితే మనలను మనమే ఏం చేసుకోవాలి? నన్ను నేనే పరీక్ష చేసుకోవాలి. రొట్టె విరిచేకోవడానికి ఎవరు పరీక్షించరు. నన్ను నేనే ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. సెల్ఫ్ జడ్జిమెంట్, సెల్ఫ్ ఎగ్జామినేషన్. నన్ను నేనే పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటే ఆగిపోతే తీర్పు పొందను, మరలా రెక్టిఫై అయ్యి మరలా ముందుకి వచ్చే వారం రావటానికి అవకాశం ఉంటుంది. 33. కనిపెట్టుకోండి. పైన కంగారుగా ఆ భోజనం గురించి చెప్తున్నాడు. అలాగే రొట్టె విరిచే కూటం గురించి మనం అప్లై చేయొచ్చు. మీరు ఒకరికొకరు ఏం చేసుకోవాలి? కానీ ఎలా ఉంటుందంటే ఒక ఆయన చెప్పగానే మరొక ఆయన వెంటనే, మరొక ఆయన ఇంకొక ఆయన వెంటనే కదా, రొట్టె విరిచే కూటలో ఒక ఆయన వెంటనే తిరిగి త్వరగా లేవటం. ఇవన్నీ చెడ్డ సాంప్రదాయాలు. ఆ కార్యక్రమానికి అధ్యక్షుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎవరిని రేపి ఏ కార్యం జరిగిస్తాడో మనకు తెలియదు. ప్రతి వ్యక్తి హంబుల్గా ఆయన చేతిలో. కొంతమంది పరిశుద్ధాత్మని కంటే ఎక్కువ బాధపడిపోతారు. ఇప్పుడు రొట్టె ఇవ్వకపోతే ఏమైపోద్దో అని నేను వెళ్ళి ఇది చేయాలంటే. వీడికి చెప్పలేదు ప్రభు.
కాబట్టి అది ఏం జరిగినా కానీ ప్రభు జరిగిస్తాడు. సార్వభౌముడైన మన తెలివితోటి దేవుని యొక్క పనులను ఆయన యాక్షన్లో ఉంటుండగా ఆపలేము. ఆయన జరిగిస్తాడు, మనల్ని మనం అప్పచెప్పుకుందాం. 34 మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండానట్లు. వీళ్ళు ఐగుప్తులో చనిపోలేదు ఎక్కువ మంది. ఎక్కడ చచ్చిపోయారు? అరణ్యంలో చనిపోయారు. ప్రభుని నమ్ముకోకముందు చనిపోలేదు, నమ్ముకున్నాక చాలామంది ఏమవుతున్నారు? ఎందుకని? ప్రభు దగ్గరకు వచ్చాక ఆయన విషయాలను సరిగా హ్యాండిల్ చేయలేక. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుస్తాను. మళ్ళా వచ్చిన తర్వాత పౌలు విషయాలు నేను క్రమం పరుస్తాను అని చెప్తున్నాడు. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అధ్యాయం ముగించి 12వ అధ్యాయంలోనికి వెళ్దాం. 46 బోత్ ఈ రెండు కలిసి ఉన్నట్టుగా అవి కూడా అంతే. ప్రశ్న ఏంటి? అదే ఇది ఇంటింట రొట్టె విరుచుచు నేను అని భోజనం చేశారని అంతే. ఎందుకంటే వాళ్ళు ఆస్తులు అమ్మేసుకుని వచ్చారు కదా, కాబట్టి వాళ్ళకి ఇంకేం లేవు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పాత్రలో వాళ్ళు వండుకోవడానికి చరస్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల యొద్ద పెట్టారు. వాళ్ళకి ఏమి ఇళ్ళు కూడా లేవు. ఇంటింటా రొట్టె విరచడం అని అంటే బల్ల గురించి చెప్పారు కదా, అదే 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 ఆ విషయం. భోజనం కాదు, బల్ల. అదే ఇంటింట రొట్టె విరుచుచు అన్నాడు. బల్ల గురించి చెప్పిన విషయాన్ని అక్కడ మాట్లాడంటే మీరు ఆదివారం విరవాలి, మనకు తెలుస్తుంది అది. అట్లా కదా, ఇక్కడ రొట్టె ఇంటింట అని అన్నాడే, అది 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 10వ అధ్యాయంలోనే అర్థం. ఇప్పుడు బ్రదర్ చెప్పారు కదా, 10వ అధ్యాయంలో ఏం అర్థం ఉంది అని అంటే ప్రభు బల్ల అంటే సహవాసం, సహవాసములో విరిచిన రొట్టె. ఇప్పుడు మీరు 10వ అధ్యాయంలో చూడండి, 10వ అధ్యాయంలో 16వ వచనం 16వ వచనంలో అది 16వ వచనంలో ఇంటింట రొట్టె విరుచుచు అన్నాడు కదా. అదే ఇంటింట రొట్టె విరవడం అని అంటే ఆదివారం నాడు విరిచే రొట్టె గురించి కాదు, దేని గురించి చెప్తున్నాం. అది ఆదివారం విరిచే రొట్టె గురించి కాదని చెప్పేస్తున్నాం. అది కాదు. మరి ఏంటది అని అంటే వారు 10వ అధ్యాయంలో చెప్పిన రొట్టె విరిచిన కార్యక్రమం ఒకటి ఉంది, అంటే సహవాసం కొరకు విరిచేటువంటిది. అక్కడ ఏంటంటే మనకి ఇక్కడ రొట్టె అన్నం, వరి అన్నం ఉంది, ఇక్కడ రొట్టె ఉంది, మనకు కన్ఫ్యూజన్ అవుతున్నాం. అక్కడ రెండు ఒకటే. రొట్టె విరిచడం అని అన్న అన్నం తింటున్నాం అన్నట్టు వస్తుంది అనమాట అక్కడ అర్థం. ఒకవేళ మనకలాగా వాళ్ళు అన్నం తింటే, ఇప్పుడు చెప్పండి, వాళ్ళు అన్నం తిని ఇంటింట అన్నం తిని అని అర్థం. ఆదివారం రొట్టె విరిచారు, అది ఇంటింట అన్నం తింటున్నారు. ఆదివారాన్ని మాత్రం ఏం విరిచారు? అన్నం తినలేదు. అంటే మామూలుగా తింటారు కానీ ప్రభు భోజనం దగ్గర అన్నం పెట్టలేదు. ఏం పెట్టారు? రొట్టె పెట్టారు. ఐ థింక్ ఇది మీకు క్లియర్ అయి ఉంటుంది. సింపుల్ భాషలో చెప్పాలంటే మనం భోజనం చేస్తాం కదా, ఆ భోజనం గురించి రాశాడు కానీ భౌతికమైన భోజనం. ఇది కూడి వచ్చినప్పుడు చేసేది కానీ ఇంటింట చేసేది కాదు, ముందే చెప్పారు కదా. అందుకే ఇంటింటారంటే ఇంటి దగ్గర భోజనం అన్నం తిన్నట్టు, రొట్టె విరచడం అని అంటే ఆదివారం పూట విరిచేది. కూడి వచ్చినప్పుడు చేసేది, అది కూడా ప్రథమ దినం మొదటి రోజున చేసేటువంటిది. ఇది అన్న జాన్లీ అన్న చాలా విషయాలు చాలా స్పష్టంగా వివరించారు. అంటే ఒక మాట అన్నాడు, మనము పరిశుద్ధ ఆత్మ యొక్క స్థానము తీసుకోకూడదని. ఆదివారము రొట్టె విరిచే కూడిక ప్రోగ్రామ్డ్గా జరగకూడదు. అది ఎలాగంటే మనము కొన్ని ప్రోగ్రామ్గా చేస్తూ ఉంటాం, అలా జరగకూడదు. అందరూ ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి మనము సిద్ధపడి రావాలి. ప్రభు గురించిన తలంపులు అన్న చెప్పినట్లు ఆయన దైవత్వం విషయం కావచ్చు, మానవత్వం విషయం కావచ్చు, దీనత్వం విషయం కావచ్చు, ఆయన శిలువ కార్యం కావచ్చు, ఇంకా అనేకలు ఉన్నాయి. ఇవన్నీ మనము పట్టుకొని రావాలి, ధ్యానించి మనం సిద్ధపాటు కలిగి రావాలి. ప్రభు ఆత్మ ప్రేరేపించినప్పుడు ఎవరో ఒక సహోదరులు లేచి ఆ తలంపులు పంచుకుంటారు, స్తుతులు చెల్లించుకుంటారు. కానీ ప్రోగ్రామ్గా ఈ ఆదివారము మీరు మాట్లాడండి, మనకు ఒక ప్రాక్టీస్ ఉంది. ఏంటి అంటే ఆదివారం
ఆరాధన తలంపులు పంచుకోండి అని ముందుగానే ఎవరో బ్రదర్కి చెప్తాం మనం. అది ప్రోగ్రామ్డ్ అన్నమాట. అదే సమయంలో స్తుతులు చెల్లి విషయంలో కూడా ప్రోగ్రామ్డ్గా జరుగుతున్నాయి కొన్ని. లేకపోతే మనము నువ్వు లేచి స్తుతులు చెల్లించు అని మనం చెప్తా ఉంటాం, ఒత్తిడి చేస్తూ ఉంటాం. అలాగా ఇది ప్రోగ్రామ్డ్గా జరగడానికి లేదు. ఆత్మ స్వాధీనంలో దేవుని పరిశుద్ధాత్మని నడిపిస్తాడు. ప్రీ ప్లాన్డ్గా ఏం లేదు. ఆ సమయంలో ఇప్పుడు ఎవరైనా ప్రేరేపించబడిన సహోదరులు రొట్టె కోసం స్తుతులు చెల్లించాలి అనొద్దు, మీరు ప్రభును స్తుతించాలి అని కూడా చెప్పొద్దు. అది వాడకూడదు. ప్రకటనలే లేవు అక్కడ. పరిశుద్ధాత్మనే నడిపిస్తారు ప్రతి ఒక్కరిని. ఒకవేళ పొరపాటున ఇద్దరు లేచి రొట్టె ఇరిసనికి రొట్టె స్తుతులు చెల్లించాలి. ఎదురు కూర్చోవడమే. ఒకరు కూర్చోవాలి, ఇద్దరు లేస్తే ఒకరు కూర్చోవాలి. కూర్చున్నవాడు ధన్యుడు. నిజానికి ఆ బల్ల మీద నుండి రొట్టె తెచ్చే విషయంలో ఎలాంటి ప్రత్యేకత లేదు, అది గమనించాలి. కాబట్టి ఆ రొట్టె తెచ్చే వాళ్ళు సంఘములో ఏదో ఒక ఎన్నికైన ఒక వ్యక్తి అయి ఉంటాడు అనే భావన ఈ రోజు సంఘాల్లో ఏర్పడింది. అలా లేనే లేదు. అందరూ 10వ అధ్యాయం చూడండి. అన్న చెప్పండి. 10:17 చూడండి. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనం ఒక శరీరమై ఉన్నాము. మనం విరుచు రొట్టె 16 మనం విరుచు రొట్టె ఎంతమంది తినుట విరుచు రొట్టె. ఎవరు విరుస్తున్నారు రొట్టె ఆదివారం ప్రభు దినాన్న? మనము అందరూ. బల్లమేంచి తెచ్చే విషయంలో ఎలాంటి ప్రత్యేకత లేదు. మరి ఎవరో తేపతే అది రాదు కదా. అందుకని ఎవరో ఒకళ్ళు వెళ్ళి తెస్తున్నారే తప్ప దానికి ఒక ప్రధాన యాజకుడి పోస్టో నియామకం లేనే లేదు. చిన్న డౌట్. ఇప్పుడు సంఘంలో ఒక వ్యక్తి అతను అనారోగ్య కారణంగా ఆ రోజు రాలేకపోయాడు. అట్లా కొంతకాలం ఒక 1 year దాకా రాలేని స్థితిలో ఉన్నాడు. సో అతను మందిరం దాకా రాలేని స్థితిలో ఉన్నాడు. సో మందిరంలో కూడుకుంటున్నారు, జ్ఞాపకం చేసుకుంటున్నారు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ శరీరాన్ని ఆ రక్తానికి సూచన దాన్ని అక్కడికి పంపించవచ్చా? నో. బిగ్ నో. నో. కూడి వచ్చినప్పుడు అని స్పష్టంగా ఉంది అక్కడ మాట. కానీ మన అసెంబ్లీస్ లో ప్రాక్టీస్ ఉంది. కానీ విచారకరమైన విషయం అది ఏంటంటే అర్జెంట్ గా ఆపబడాలి. విచారకరమైన విషయం, కోవిడ్ లో ఇంటింటికి పంపించారు, కానుక పెట్టి కూడా పంపించారు. అది సమస్య. విచారకరమైన అంటే పాత నిబంధనలో గుడ్ క్వశ్చన్ అన్న. చాలా మంది డౌట్ ఇది. పాత నిబంధనలో దేవుడు పస్కా గురించి విధి ఇచ్చినప్పుడు ఒక మాట అంటాడు, ఏంటంటే అది ఒక ఇంటిలోనే కూడి దాన్ని తినాలి, ఇంటింటి తీసుకెళ్లి తినకూడదని చెప్పాడు. ఏ ఇంటికి ఆయిలే, కుటుంబంలో లెక్క చొప్పున. షుడ్ నాట్ గో ఫ్రమ్ వన్ హౌస్ టు ది అదర్ హౌస్. ఇంటింటి వెళ్ళకూడదు. అది ఎవరు కూడి ఉన్నారో ఆ వాళ్ళు అంతే. కూడి వచ్చి అనే మాట కీలకం అక్కడ. సంఘముగా ఇది సంఘానికి ఇవ్వబడింది, వ్యక్తిగతంగా ఇవ్వబడింది కాదు. అదే క్లారిటీ వచ్చింది. ఏంటంటే అన్న జ్ఞాపకం చేసుకొని తీసుకుంటే అది వచ్చి కూడి వచ్చిన వారిలో అతను ఒకడే ఉండాలి. కూడి వచ్చిన వారిలో ఒకడే ఉండాలి. రెండోది ఏంటంటే రొట్టె సాదృశ్యం కాదు, కానీ అదే మీరు 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేసిన పరలోకానికి వెళ్ళడానికి రక్షణ అది ఇది కాదు. ఆదివారం కోట ఎవరిని పరలోకానికి పంపదు, పంపు దయోగ్యంగా ఉన్నవాళ్ళని వేరే విధంగా. 11వ అధ్యాయాన్ని మరలా కనుక ఇవన్నీ విన్న తర్వాత పరిశీలన చేసుకొని, పరీక్ష చేసుకొని, సవరణ చేసుకోవాల్సిన విషయాలు సవరణ చేసుకోవాలి. అందరూ ఎవరైతే భోజనములో పాలు పంపులు పొందుతూ ఉన్నారో వారందరూ కూడా అందరూ ఉండి ప్రారంభం చేస్తే మంచిది. ప్రారంభంలో అందరూ ఉండాలి. కూడి వచ్చి ప్రారంభం చేయాలి. ప్రారంభం చేసిన తర్వాత కూడి రావడం కాదు, వెరీ గుడ్, ఒక్కరొక్కడు రావడం కాదు. కూడి వచ్చి ఎవరు పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరూ కూడి వచ్చి ప్రారంభం చేయాలి. దానికి అర్థం ఉంది, కానీ ఒకరి తర్వాత ఒకరు వస్తుంటే దానికి మీనింగ్ లెస్, అర్థమే లేదు అసలు. చాలా మంచి భావం. సో 11వ అధ్యాయం మనం ముగించబోతున్నాం ఒక 2 నిమిషాలు. నియమించిన సమయానికి రావాలా. వాళ్ళు ఎన్ని గంటలకు వస్తే అన్ని గంటలకని కాదు.
10:30కు ప్రారంభం అంటే 12 కూడా వచ్చేటోళ్ళు ఉన్నారు. అదే మరి చెప్పేది వద్దని. ఆ, అవును. అలా ఎందుకు ఇందులో ప్రారంభం అయితే చేయొచ్చు కదయా, ఆ? ప్రారంభం అయితే చేయొచ్చు కదా. మీ సమయానికి ప్రారంభం చేయండి. ఆ, ఆ ప్రారంభం లోపల అందరు కూడి రావాలి. యోగ్యత లేదంటావు అలాగొచ్చి, సరైన అర్హత ఉండదంటావు ఆ? ఆ సమయాన్ని పాటించకపోతే. సమయాన్ని పాటించకపోతే ఆ, మరొక సరే. భావం ఏంటంటే ప్రభువును అగౌరవపరిచినట్టు. ఆ, ఇంకెందుకు ఆరాధన? సమయానికి రావడం ఆ, ప్రభువును గౌరవించినట్టు. ఆ, కలెక్టర్ మీ ఊరికి వస్తున్నాడు, ఆ. ఆయనకంటే ముందు వస్తావు, ఆయన వచ్చిన తర్వాత వస్తావు. నువ్వు ఆఫీసర్స్ ఎప్పుడు వస్తారు? ముందు పోతే ఆయనకు విలువ ఆలస్యంగా వస్తే లెక్కలేనట్లు. లెక్కలేంతనం. మరి ప్రభు విషయంలో అంతే. పర్లేదు, కనుక ఆయన ఏమంటున్నాడు? సమయానికి రావడం కూడా ఆయన మనం ఘనపరిచి హెచ్చించటం సమయానికి రావడం కూడా ఆయన్ని గణపరచడంలో భాగమే. భాగమే. సరే 11వ అధ్యాయాన్ని మనం ముగిస్తున్నాం. 17 నుంచి 22 వరకు ఉన్నవి కొంచెం అంటే ముందు ఉపోద్ఘాతం లాగా చెప్పినటువంటి సంగతులు, కూడి రావడం గురించిన ప్రాధాన్యతని గురించి చెప్పారు. మనం ఎలా కూడి రావాలి అనే దానిపైన 17 నుంచి 22 వరకు చెప్పారు. మనం కూడి రావడంలో ఒకరినొకరు గౌరవించుకునేలాగా, దేవుని సంఘాన్ని తిరస్కరించకుండా, పేదలను ధనికులను అందరినీ కూడా మనం ఒకటిగా చూసుకుంటూ సమయానికి, ఇప్పుడు మీరు 10 అన్నారు, 12 గంటలకు వస్తున్నారన్నారు, ఈ లోపల రొట్టె విరుస్తారు లేదు ఎందుకు? ఆహా, సో దానికోసం వస్తున్నాడు అనమాట ఆయన. అయిపోయిన తర్వాత వచ్చి అడిగే వాళ్ళు ఉన్నారు. అయిన తర్వాత వచ్చి అడగడం ఉంది, అది కూడా పద్ధతి కాదు. మంచిది, చాలా గుడ్ ప్రాక్టీస్. కనుక ఉపోద్ఘాతంగా మనకు 17 నుంచి 22 వరకు ఇచ్చారు. 23 నుంచి 27 వరకు ఎలా చేయాలో చెప్పారు. ఎలా చేయాలో చెప్పారు. దాని గురించి ఒక 2 మాటలు మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఈ రొట్టె విరిచే కూడిక సందర్భంగా మనం ఉదయకాలం సిద్ధపడడం కంటే బట్టలన్నీ ఎప్పుడు సిద్ధం చేసుకుంటే మంచిది? మీరే చెప్పండి. ఉదయమా ముందు రోజా? శనివారం చేసుకుంటే మంచిది. కాబట్టి మనం శనివారం నుంచి దీవించబడుతున్నాం. శనివారం నుంచి దీవించబడుతున్నాం. ఏమర్థమైంది మీకు? శనివారం నాడే మనం ఈ బట్టలు రేపు పొద్దున్నకి వేసుకోవాలని పెట్టుకుంటే దాని అర్థం ఏంటనమాట, శనివారం నుంచే దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడుతున్నాడు. దేని కొరకు? నీ సిద్ధపాటును బట్టి. అక్కడి నుంచి నువ్వు సిద్ధపాటు మొదలుపెట్టి ప్రతి విషయంలో కూడా నేను అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు అక్కడికి వచ్చేటప్పుడు ప్రతి స్త్రీ బ్రదర్ చెప్పినట్లుగా ప్రభువుని గురించిన తలంపులతో నిండిపోయి ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా ప్రభు యొక్క తలంపులతో నిండిపోయి ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూడండి, పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ఈ అందరి తలంపులు ఒకటిగా ఉన్నాయో చూపిస్తారనమాట. మీకు నిజంగా అర్థమైతే కనుక, ఒక స్త్రీ ప్రభు గురించి ఒక తలంపు కలిగి ఉన్నప్పుడు ఒక పురుషుడు లేచి అవే స్తుతులు చెల్లిస్తాడనమాట. దాని అర్థం ఏంటి? అందరిలో ఒకే ఆత్మ ఉండి ఇక్కడ కార్యాన్ని జరిగిస్తాడు. గొప్ప గంభీరమైన సత్యం ఉందన్నమాట. ప్రతి ఆరాధనలో మనం ఈ గొప్ప ఆనందాన్ని పొందగలుగుతాం అనమాట. అదే ప్రోగ్రాం వేసామనుకోండి, ఆ ఆనందం రాదు. ఎవరు స్తుతులు చెల్లించాలి, ఎవరు తలంపులు ఇవ్వాలి, ఎవరు పాట పాడాలి, ఇవన్నీ కూడా సిద్ధపడి అది వారమంతా సిద్ధపడాలి. మనం వారమంతా సిద్ధపడి వచ్చినప్పుడు మనం రెడీగా ఉన్నాం అనమాట ప్రోగ్రామ్కి. ఎవరు లేపితే? పరిశుద్ధాత్ముడు లేపితే అనమాట. పరిశుద్ధాత్ముడు మనల్ని ఆ అనుభవాన్ని కనుక ఒకసారి చేరగలిగితే ఇక మనం ప్రోగ్రాం వేయం. మనకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మ మధ్య నుండి కార్యాలు చేస్తున్నారని. కొంచెం నిశ్శబ్దంగా ఉండడం వల్ల నష్టం ఏమీ లేదు. ప్రభు తప్పనిసరిగా మనలను ప్రేరేపిస్తారు. ఈ విషయాలు మనం గుర్తిస్తే చాలా క్షేమం. ఇక చెప్తారు, ఇది మానవ కార్యక్రమం కాదు, వెరీ గుడ్, పరిశుద్ధాత్మని యొక్క కార్యక్రమం. ఆయన నియంత్రణలో జరుగుతుంది, మనం ఆయన నియంత్రణలో ఉండాలి. ఇక్కడ ఒక 27 నుంచి 34 వరకు ఒకవేళ పాటించడంలో సరిగా లేకపోతే కనుక కలిగే నష్టాలన్నీ కూడా అక్కడ వివరించారు. ఈ కూడిక మేలు కొరకు, మనం సంతోషించడం కొరకు, క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడింది కానీ శిక్షావిధికి కారణం అయ్యేలా ఇవ్వలేదు. పాల్గొకపోయినా పర్వాలేదు, పాల్గొని శిక్షకు పాత్రలు అయ్యే కంటే. ఈ సంగతి ప్రతి విశ్వాసికి అర్థం కావాలి. ఇందులో మనం 31వ వచనంలో మనం చదువుతున్నాం. ఇక్కడ ఏంటంటే, మనల్ని మనమే కనుక ఈ రొట్టె విరిచే కూడికలో ప్రతి ఆరాధనా దినం విమర్శించుకుంటూ ఉంటే లోకముతో వచ్చే తీర్పులో మనం నష్టపోవాలి. లోకమంతటికి తీర్పు రాబోతుంది. దానికంటే ముందుగా మనల్ని మనమే విమర్శించుకుని ప్రభు శిక్షా విధికి, అంటే ప్రభు మనల్ని విమర్శించుకోమన్న ఆ శిక్షకు మనం, ఆ డిసిప్లిన్కి, ఆ క్రమశిక్షణకు మనల్ని మనం పాత్రలు చేసుకుని
లోకమంతటికి రాబోయే శిక్ష నుంచి తప్పించుకుంటున్నాం. ప్రతి ఆరాధనా కార్యక్రమంలో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినట్టుగా మనం చూస్తాం. ఇదంతా కూడా క్రమంగా జరగాలన్నది చెప్పేటువంటి విషయం. దీనిని మనం ఆజ్ఞ అని కూడా మనం చెప్తాం. ఇప్పుడు చూడండి 10వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఆశీర్వాదం కొరకై వారు ఐగుప్తులో నుంచి తీసుకుని రాబడ్డారు. అక్కడ వారు పానం చేసినా భోజనం చేసినా ఒకటిగానే చేశారు. అయితే దేవునికి ఇష్టలుగా లేరు. ఇక్కడ కూడా రొట్టె విరిచి పాత్రలో మనం పాల్గొంటున్నాం. ఇక్కడ మనం ఎలా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండి చేయాలన్నమాట. అది ఇక్కడ దేవునికి ఇష్టలుగా ఉండి చేయడం ఎలాగో మనం అర్థం చేసుకుంటే మిగిలిన వాటిలో నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట. ప్రభు ఈ విషయంలో మనందరికీ కూడా ఏక మనసు ఏకభావం దయచేస్తున్నా. దాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు. అన్న ఒక్క నిమిషం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవడం, శరీరం పాలు పంపులు పొందడం, మరి ఇందులో సువార్త చెప్పడం కూడా ఇంక్లూడ్ అయి ఉందన్న. అలాగూ పాలు పంపులు పొందటమే సువార్త చెప్పటం. ఆయన మరణమును పునరుద్ధానమును ఇలాగు చేయుట వలన మీరు ఆయన మరణమును ప్రచురించుదురు అని అన్నాడు. చేయటం ద్వారా ప్రచురించటం. దీన్ని కొంతమంది తీసుకుని ఏమంటారంటే, ఇలా పాలు పంపులు పొందిన తర్వాత ప్రభువును ప్రచురించాలని ఉంది కదా, పురుషులు పాలు పంపులు పొందుతారు, స్త్రీలు కూడా పాలు పంపులు పొందుతారు కనుక పురుషులు ప్రకటిస్తారు కాబట్టి స్త్రీలు కూడా ప్రకటించవచ్చు కదనే ప్రశ్న ఉంది. అలాగూ పాలు పంపులు పొందటమే ప్రచురించటం ప్రత్యేకంగా కాదు. ఇక్కడ చెప్పిన సందర్భం ఏంటంటే, అలాగూ పాలు పంపులు పొందుట ద్వారా ప్రచురించినట్లు లెక్క. పాలు పంపులు పొందిన వారందరూ ప్రచురించారు, అది అక్కడ భావం. అంతేకాని ఇక్కడ పాలు పంపులు పొందారు కాబట్టి బయటికి వెళ్ళి ప్రచురించాలి, స్త్రీలు కూడా పాలు పంపులు పొందారు కాబట్టి ప్రచురించాలని కాదు దాని యొక్క అర్థం. అలాగ పాలు పొందటమే ప్రచురించడం. యాక్చువల్గా ఆదివారం నాడు జరిగేటువంటి కూడికలు వీఆర్ క్లబ్బింగ్ 3 మీటింగ్స్ అనమాట. 3 కూడికలు మనం ఆరాధనా దినంలో అంటే ఆదివారం నాడు కలిపేస్తున్నాం. రొట్టె విరిచే కూడిక అంటే రొట్టె విరిచే కూడికే. అయితే రొట్టె విరిచేటువంటి వారు అందరూ రొట్టె విరవని వారికి ఏమందిస్తున్నారు? అది మనం అనుకోవచ్చు అనమాట. ఒకటి. రెండవది, కానుకలు పడుతున్నాం, కృతజ్ఞతార్పణలు అర్పిస్తున్నాం. అదేంటి? అంతకుముందు ఏం చేసేవారు? ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే వారు కలెక్ట్ చేసేవారు. ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నాం అంటే, కానుకలు పట్టేటువంటి కూడిక కూడా ఆదివారమే పెట్టుకున్నాం. కానుకలు పట్టే కూడికది. ఒకసారి కూడుకునేవారు అనమాట. మనం అది అక్కడ వరకు వెళ్తాం లేదు తెలీదు. చదివితే కనుక మనకు ఆరాధనలో బాగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అని అంటున్నాం. కానీ అక్కడ ఆరాధనలో భాగం అని అనడానికి గల కారణం ఏంటంటే, ఆరాధించే వారే ఇస్తారు కనుక. మనం ఇప్పుడు అలా చేయట్లేదు, అందరి దగ్గర తీసుకుంటున్నాం అనమాట. అది కూడా సమస్యే. ఇప్పుడు రొట్టెలో పాల్గొనలేవలేదు, కానుకలు తీసుకున్నాం. బాగుందా? రొట్టెలో పాల్గొనలేదు, కానుకలు తీసుకోవచ్చా? ఎస్ సార్, నువ్వు తీసుకోకూడదు. కానీ ఇక్కడ తీసుకున్న జాగ్రత్త అక్కడ తీసుకోలేకపోతున్నాం. అవేమో డబ్బుల్లోకి వెళ్ళిపోతుంది. సో ప్రభు మనకి అవగాహన కలుగ చేయాలన్నమాట దీంట్లో. ఇక మూడవది, వాక్య ప్రకటన లేక సువార్త ప్రకటించడానికి పెట్టుకునే కూడిక. 3 కూడికలు మనం ఆదివారం నాడు క్లోజ్ చేసుకోగలుగుతాం అనమాట. ఒకటి రొట్టె విరిచే కూడిక, 2 వాక్య పరిచర్య లేకపోతే సువార్తగానే కావచ్చు, 3వది కానుకల కొరకు అయినటువంటి కూడికను మనం చేసుకుంటాం అనమాట. ఇది జ్ఞాపకం చేసుకున్నప్పుడు జరిగేటువంటి విషయాల్లో భాగం.